అండి. ఇప్పుడు మనకు సూర్యాపేట నుంచి 15 కిలోమీటర్ల దూరంలో అతి దగ్గరగా మనకు ఉండ్రుగొండ గిరిదుర్గం ఒకటి ఉన్నది. చూడవలసిన ప్రదేశాలలో చాలా మనకు విగ్రహాలు కానీ గుడులు కానీ చాలా ఉన్నాయి చూడవలసిన ప్రదేశాలు. కాబట్టి ఇప్పుడు మనకు లక్ష్మీ నరసింహస్వామి ఒకటే మనకు అందుబాటులో ప్రతి భక్తుడికి తెలిసిన స్థలం. ఉండ్రుగొండ అంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని ఒకటి. అయ్యగారు ఇక్కడ కాలభైరవులు గాని ఉన్నారని చాలా మంది అనుకుంటున్నారు. కాలభైరవులు 18 కాలభైరవులు 16 కాలభైరవులు ఉన్నారు. 16 కాలభైరవులలో ఇప్పుడు మన ప్రస్తుతానికి 8 మంది కాలభైరవులే మనకు నిదర్శనం అవుతున్నారు. ఇక్కడ ఉండ్రుగొండలో అయితే 18 మంది ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. 18 మంది ఆంజనేయ స్వామి విగ్రహాలు గానీ ఇప్పుడు ప్రస్తుతానికి అవి కూడా 14 విగ్రహాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కతిమై శిథిలం అయిపోయినాయి. కతిమ 4 కూడా. కాబట్టి ఇప్పుడు మనకు ఉండ్రుగొండ వస్తుంటే లక్ష్మీ నరసింహస్వామి లెఫ్ట్ సైడ్ లో పైన లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి గారు ఉన్నారు. తర్వాత అట్నే ఇటు ముందుకు వస్తుంటే అసలు స్టార్టింగ్ లా ఏనుగుల దర్వాజా ఒకటి ఉంటది. ఈ గిరిదుర్గానికి ఉండ్రుగొండ గిరిదుర్గానికి ఏనుగుల దర్వాజా అనేది ఒకటి ఉంది. అంటే ఏనుగుల దర్వాజా అంటే ఏంటిది అన్నట్టు? అప్పుడు ఏనుగులు ఆ దర్వాజాలంగా ఏనుగులు వచ్చాయి అనమాట. అంటే ఇప్పుడు ఇది ఒక 3వ శతాబ్దం నుంచి చోళరాజులు, పద్మనాభులు, విష్ణుకుండీలు ఇటువంటి రాజులు రాజ్యాలు ఏలిరు గిరిదుర్గాన్ని పాలించారు అనమాట, రాజధానిగా ఏర్పాటు చేసుకొని. మరి ఇక్కడ కాలభైరవుని విగ్రహాలు ఉన్నాయని ఎప్పటి నుంచి బయట అందరికి తెలుసు? ఇప్పుడు ఇక్కడ నిలవడానికి ఇప్పుడు మన ఈ గంగా మల్లికార్జున స్వామి 2009 నుంచి ఈ ఒక పురావస్తు శాఖ అని చెప్పి అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకొని ఇక్కడ బడుగు సత్యనారాయణ శాస్త్రి గారు ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన సంకల్పం చేసుకొని ఇక్కడ గంగా మల్లికార్జున స్వామి ఈ కోటిలింగాల స్వామి ఒకటి ప్రతిష్ట చేసిరు. ఆ కోటిలింగాల స్వామి 2019 నుంచి 21 వరకు కంప్లీట్ అయింది. అది ఇప్పుడు దాని చరిత్ర దాని గురించి చెప్పాలంటే చిన్న చిన్న శివలింగాలు ఇక్కడ కమిటీ తరపున ఇస్తారు. ఆ శివలింగాలని అభిషేకం చేయించి శాస్త్రోక్తంగా అభిషేకం చేయించి అందులో ఆ మహాశివలింగంలో నిక్షిప్తం చేపిస్తాము. అది ఒక భాగం. తర్వాత ఈ శివలింగం ఇంతకుముందు ప్రస్తుతం మామూలుగా స్తంభాలతోనే ఉండేది. ఇక్కడ శివాలయం మల్లన్న గుళ్ళు అనేది ఫస్ట్ స్టార్టింగ్ లా ఉండ్రుగొండ మల్లన్న గుళ్ళు అంటేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ మల్లన్న గుళ్ళ కానించి ఇక్కడ కింద గంగమ్మ బారుతుంటది ఇప్పుడు నిత్యం. ఈ శివయ్య కానించి కింద ఈ మెట్ల కానించి గంగమ్మ ఇప్పుడు గంగమ్మ పారుతుంటది. కాబట్టి ఆ గంగమ్మ ఇటు ఇక్కడ మల్లికార్జునుడు గంగా మల్లికార్జునుడు అని ఇప్పుడు పేరు వచ్చింది స్వామికి. ఇప్పుడు మనకు కోటిలింగాల స్వామి ఆవిర్భవించినాక కోటిలింగాల గంగా మల్లికార్జున స్వామి అని ప్రస్తుతం ఇప్పుడు పేరు నామకరణం చేసిరు బడుగు సత్యనారాయణ శాస్త్రి గారు. వారు ఈ మధ్యనే కాలం చేసిరు. ఇప్పుడు ప్రస్తుతానికైతే